ఫ్రెండ్స్, ఆపరేషన్ కగార్ వ్యతిరేకంగా రావాల్సినంత స్పందన ఇంకా రావడం లేదన్న ఆవేదన కూడా వ్యక్తమైంది. ఒకవైపు ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం 2000 మార్చి నాటికి కథం పట్టిస్తామని మొదలెట్టారు. సైద్ధాంతికంగా కూడా వారికి ఆ లక్ష్యం ఉంది. మిగతా పాలక పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ఆ స్పష్టమైన తేడా ఉంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా నక్సలైట్ల పట్ల, మావోయిస్టుల పట్ల ఒకే రకమైన తరతమ తేడాలతో అనుసరిస్తూ వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇస్తారు ఎవరైనా. ప్రజాస్వామ్యంలో అది కూడా వద్దనలేం కదా, ప్రతిపక్షాల్లో అయినా. కానీ భారతీయ జనతా పార్టీ వేరు. సైద్ధాంతికంగా మావోయిస్టులను అంతం చేయడం వాళ్ళ లక్ష్యం. మిలిటరీ రీత్యా కూడా ఈ రోజు 20 ఏళ్ల కింద పరిస్థితులు లేవు. ప్రపంచంలో యుద్ధ టెక్నాలజీ మారిపోయింది. అలాగే ఈ రోజు యుద్ధ భూమిలో కూడా వారికి ఆధిక్యత కనబడుతోంది కూడా. ఎందుకంటే మావోయిస్ట్ అగ్రనేతలు కూడా చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు రాజ్యం అంగీకరిస్తుందా? మనం ఇలాంటి అనేక మీటింగ్లు పెట్టినా అంగీకరిస్తుందా? అందులో మావోయిస్టులు దెబ్బతింటున్న సమయంలో చర్చల ప్రస్తావన ఇంకా అంగీకరిస్తారా అని అడుగుతున్నారు. దీనికి ప్రశ్న పరిష్కారం ఏంటి అంటే, సమాజం యావత్తును, ప్రజల్ని ఈ చర్చలు ఎందుకు జరగాలి అని కన్విన్స్ చేయాలి. మనం ఎన్ని నినాదాలు ఇచ్చినా చర్చలు జరగాలని ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వాలు ఎప్పుడైనా మారేది ప్రజా చైతన్యం వల్ల మాత్రమే. అందువల్ల ప్రజల్లో చైతన్యం కలిగించాలి అంటే ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపాలి అనే దాంట్లో అందరం అంటాం. ఎందుకు ఆపాలి అనే ప్రశ్నకు ఒక తార్కికమైన, ప్రజలు అర్థం చేసుకుని కన్విన్స్ అయ్యే సమాధానాన్ని మనం ఇవ్వగలగాలి. ఆ సమాధానం ఏంటి? మొదటిది మీకు కొన్ని మాటలు చెప్తాను నేను. దిస్ ఈజ్ నాట్ ది ఇరా ఆఫ్ వార్. ఇది యుద్ధ సమయము కాదు. డైలాగ్, సమ్ ప్రాబ్లమ్స్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ బ్యాటిల్. యుద్ధ భూమిలో సమస్యల్ని పరిష్కరించలేము. సమస్యల్ని చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. Disputes and differences can only be solved through dialogue around the table. ఈ మాటలు నేను నరేంద్ర మోడీ అన్నది. అందువల్ల నరేంద్ర మోడీ అన్న ఈ మాటల్ని భారతదేశంలో అప్పుడు అంటున్నాం. నిన్నగాక సైప్రస్ లో ఇదే మాట మాట్లాడాడు, మాస్కోలో ఇదే మాట మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారు రష్యాకు, ఇజ్రాయెల్ కు, ఇరాన్ కు చెప్తున్న మీరు మీ ప్రభుత్వం అంగీకరించదు. ఇదే వీళ్ళు చెప్పిస్తాను అమలు చేస్తారు. ఎందుకు మేము అమలు చేయమంటే, వాళ్ళు దేశం పైన, రాజ్యం పైన పోరాడుతున్నారు. పోరాడుతున్న వాడితో మేము ఎందుకు జరుపుతామంటున్నారు. మీరు నమ్మే హిందూ మతంలోనే ఉదాహరణలు ఉన్నాయి దీనికి. ఈ ప్రశ్నకు సమాధానం, రాముడు సీతమ్మ తల్లిని తీసుకెళ్లి ఏడాది నిర్బంధించిన, రావణాసురుడు మారుతాడని చెప్పి శ్రీరామచంద్రుడు అంగదుని రాయబారిగా చర్చలకు పంపాడా? నాకు చెప్పండి. శ్రీరామచంద్రుడు తెలియదా తాను రావణాసురుని ఓడించగలుగుతానని? తాను ఓడించగలుగుతానని తెలిసి రావణాసురుడు మారి తనకు వ్యక్తిగతంగా అంత అన్యాయం చేసిన దుర్మార్గం దగ్గరికి కూడా అంగదుని రాయబారిగా పంపాడు. ఇక కౌరవులు యుద్ధం ఆపరని తెలుసు, యుద్ధం కోరుకుంటున్నారో తెలుసు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల తరఫునే రాయబారిగా చర్చలకు పోయాడు. అయ్యా, హిందూ ధర్మాన్ని నమ్మే మీరు ఆ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అనుసరించిన మార్గాన్ని అనుసరించమని చెప్తున్నాం. మీరు ఎలాగో వేరే మార్గం కాదు. ఇక ఏం చర్చలు జరపాలి? మావోయిస్టులతో మేము ఎలా చర్చలు జరుపుతాం? మా పోలీసులను చంపేస్తున్నారు, మా కార్యకర్తలను చంపేస్తున్నారు అని కేంద్ర మంత్రులు అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను ఏంటంటే, మావోయిస్టులతో చర్చలు జరపకండి, ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి. జల్ జంగల్ జమీన్ అనే సమస్యకు పరిష్కారం ఏంటని ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి. ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపడానికి భారత ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి? మేము నిషేధించారు, ఆదివాసీ సంఘాలు నిషేధించలేదు కదా. ఆ నాలుగో ఏంటంటే ఏ పార్టీ జరపాలి? వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందంటున్నారు. మరి తుపాకీ పట్టుకున్న వాళ్లతో
తుపాకీ పట్టుకున్న వాళ్లతో తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనే వారితో మేము ఎలా చర్చలు జరపాలి అంటున్నారు. అయ్యా, మీరు భారత రాజ్యాంగం ఆధారంగా చర్చలు జరపండి. నేను ఈ మైక్ లో పనిచేయకుండా ఏమైనా కుట్ర జరుగుతుందో తెలియదు. అందువల్ల నేను అనేది ఏంటంటే, మీరు మావోయిస్టులతో వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు కదా, వాళ్ళు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అని అంటున్నారు కదా, వారితో మేము ఎందుకు చర్చలు జరపాలి, మా వాళ్ళని చంపుతున్నారు కదా అంటున్నారు. నేను భారత ప్రభుత్వానికి అడిగేది, అయ్యా, మావోయిస్టులంటే వారు ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్మడం లేదు. మీరు మరి ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్ముతున్నారు కదా, ఈ దేశ చట్టాలను నమ్ముతున్నారు కదా, దేశ రాజ్యాంగంలో ఉన్న అంశాలపైన చర్చలు మొదలు పెట్టండి. మేము వేరే అడుగుతలేం మిమ్మల్ని. ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపండి, దేశంలో ఉన్న పౌర సంఘాలతో చర్చ జరపండి, ప్రజల గురించి ఆలోచించేటువంటి వారితో చర్చ జరపండి, భారత రాజ్యాంగం ఆధారంగా చర్చలు జరపండి. వేరేదేం అవసరం లేదు. రాజ్యాంగంలో ఏమున్నది? దేశంలో ఉన్న సహజ వనరులు ప్రజలందరి సంపద, ప్రజలందరి అభివృద్ధి కోసమే ఈ సహజ వనరులను వాడాలి అని రాజ్యాంగంలో రాస్తుంది. మీరు చదవండి దయచేసి, దానిపైన చర్చ పెట్టండి. అంటే జల్ జంగల్ జమీన్ ఈ దేశ ప్రజలందరి జీవితాలు మార్చడానికి మాత్రమే ఉపయోగపడాలి. ఇది నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది రిలయన్స్ కేసులో. అందువల్ల రాజ్యాంగం ఆధారంగా చర్చ జరపండి. కనీసం చర్చలు జరిపితే ప్రాణ నష్టం ఆగుతుంది. చర్చలు జరిపితే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న అల్లకల్లోల పరిస్థితులు ఆగుతాయి. ఇవాళ చర్చలు జరపడం వల్ల జరపకపోతే మావోయిస్టులకు ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు చర్చల కొరకు అడవులకు పోలే, వాళ్ళు చర్చల కొరకు తుపాకీ పట్టలే. అందువల్ల చర్చలు జరిగినా జరగకపోయినా మావోయిస్టులకు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ రాజ్యం పైన తుపాకీ పట్టుకుని పోరాడటానికి వెళ్లారు, మాలాగా మైక్ పట్టుకుని మాట్లాడడానికి వెళ్ళలే. అందువల్ల మావోయిస్టులకు ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే వారికి హోంమంత్రి అమిత్ షాకో ప్రధానమంత్రికో పెద్ద భద్రతా వలయంలో మధ్య వాళ్ళు వెళ్తారు ఎక్కడికైనా. కానీ చర్చలు జరగకపోవడం వల్ల ఎవరికి కష్టం వస్తుంది? ఆదివాసీ బిడ్డలకు కష్టం వస్తుంది. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజల హక్కులకు భంగం వాటిల్తుంది. అందువల్ల ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి కొరకు చర్చలు జరపండి అంటున్నాను. చివరిగా చర్చలు జరపడం వల్ల ఏం జరుగుతుందో భారతదేశ చరిత్ర 200 ఏళ్లు చదవండి. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో ఆదివాసీ బిడ్డలు పోరాడారు. భారతదేశ వ్యాపితంగా అనేక చోట్ల ఆదివాసీ పోరాటాలు స్వాతంత్ర పోరాటంలో భాగంగా, స్వాతంత్ర పోరాటంలో సమాంతరంగా జరిగాయి. దాని ప్రయోజనం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్. దాని ప్రయోజనము ఆదివాసీ ప్రాంతాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. ఆ తర్వాత జరిగినటువంటి పోరాటాలు, అల్లూరి సీతారామరాజు పోరాటాలు, కొమరం భీం పోరాటాలు ఉండకపోతే భారతదేశంలో షెడ్యూల్ 5 ఉండేదే కాదు. ఆదివాసీలకు రాజ్యాంగ బహుశా అందుకొరకే చంద్రకుమార్ గారు నాగేశ్వర్కి ఎగ్జామ్షన్ ఇస్తున్నా ఉన్నారు. ఈ మైక్ మధ్యలో పోతుందని ఆయన ముందే తెలిసినట్టుంది. అందువల్ల ఆదివాసీ ప్రాంతాలకు స్వాతంత్ర పోరాటంలో ఆదివాసీల పోరాటం వల్ల రాజ్యాంగ హక్కులు వచ్చాయి. అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చాయి, వట్టిగా రాలే. అందువల్ల ఈ చర్చల ప్రక్రియ ద్వారా భారతదేశంలో ఆదివాసీలకు, పేద ప్రజలకు ఈ దేశ వనరులు దొరకడానికి ఉపయోగపడతాయి, ఈ దేశంలో హక్కులు లభిస్తాయి కనుక చర్చలు జరపండి అని అంటున్నాం. ఎందుకంటే చాలా మందికి ఒక రాంగ్ నోషన్స్ ఉన్నాయి. మీరు చర్చలు ఎందుకు జరపంటున్నారంటే మావోయిస్టులు దెబ్బతిన్నారు కనుక మీరు చర్చలు జరపంటున్నారు, మీరంతా మావోయిస్టులే అని అంటున్నారు. నిజంగా మావోయిస్టులమైతే బైక్ ఎందుకు పట్టుకుంటాం, ఏకపాటిస్తాను పట్టుకుంటాం కదా. నిజంగా మావోయిస్టులమైతే ఇందిరాబాద్ లో ఎందుకుంటాం, అబూజ్ మట్లో ఉంటాం కదా. అందువల్ల మావోయిస్టుల కొరకు మేము చర్చలు అడగడం లేదు. మా 20 ఏళ్ల క్రితం కూడా మేము చర్చలు అడిగాం. నేను కూడా కాల్పుల విరమణ కమిటీలో ఉన్నాం. ఆ రోజు కూడా చర్చలు అడిగాం. ఆ రోజు మావోయిస్టులు ఇట్లా దెబ్బతిని లేరే, ఆ రోజు మావోయిస్టులు ఇంత దెబ్బతిని లేనప్పుడు కూడా చర్చలు అడిగాం. చర్చలు అడిగేది ఈ దేశ రాజ్యాంగ హక్కులు అమలు కావటానికి, ఈ దేశంలో ప్రజలకు ప్రజల సంపద అందుబాటులోకి రావటానికి, ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి నెలకొనడానికి, ఆదివాసీలకు చట్టాలు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని సాధించడం కొరకు చర్చలు అడుగుతున్నాం. ఇప్పటికైనా భారత ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం వల్ల ఉపయోగం లేదు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం విజ్ఞప్తులకు అంగీకరించిందని నేను అనుకోవడం లేదు. చర్చలే కాదు, దేనికి విజ్ఞప్తులకు అంగీకరించే ప్రభుత్వం కాదు. వ్యవసాయ చట్టాల మీద ఎప్పుడు వెనక్కిపోయింది, పెద్ద ఎత్తున రైతు పోరాటాలకు వెనక్కిపోయింది. అందువల్ల శాంతి చర్చల కమిటీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మనం కూడా సమాజంలోకి వెళ్లి ఆపరేషన్ కగార్ ఆపాలి అనే దానికి వ్యతిరేకంగా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి, వాటికి ప్రజలు అంగీకరించే సమాధానాలు చెప్పగలిగినప్పుడు మాత్రమే మోడీ ప్రభుత్వాన్ని మనసు మారుతుంది అని చెప్తూ మీ అందరికీ ఈ అభినందనలు తెలియజేస్తూ ఆపరేషన్ కగార్ ఆపాలి అన్న శాంతి చర్చల కమిటీ తీర్మానానికి మద్దతు చెప్తూ సెలవు.